వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో ఈ ఆన్లైన్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన అంశం ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లోని ముఖ్యమైన టాపిక్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, అంటే వివిధ రకాల విపత్తులు. ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులు ఏ విధంగా ఎన్ని రకాలుగా సంభవిస్తున్నవి, వేగాన్ని బట్టి ఏ విధంగా వర్గీకరించారు. ఓకే, సో అలా రెండు రకాల వర్గీకరణలు మనం చూడాలి. విపత్తులు రెండు వర్గీకరణలు రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఒకటేమో సాధారణంగా ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలు, ఇంకొకటి వేగాన్ని బట్టి రెండు రకాలు, ఇలా రెండు రకాలుగా ఉంటుందండి. కాబట్టి మనం విపత్తుల రకాల్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ విపత్తుల రకాలు అని గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ డిజాస్టర్, విపత్తుల రకాలు. విపత్తులు అండ్ రకాలు, వాటి రకాలు అని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా విపత్తులు అనేటివి సంభవించే విధానాన్ని బట్టి, ఓకే, బై ద ఆరిజినేటింగ్ ప్రాసెస్, సంభవించే లేదా ఏర్పడే విధానాన్ని బట్టి, ఏర్పడే పద్ధతిని బట్టి, విధానాన్ని బట్టి విపత్తులు రెండు రకాలు. ఒకటి సహజ విపత్తులు, న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటారు. సహజ విపత్తులు. మరి ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ మానవకారక విపత్తులు. సో ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా కొంచెం టర్మినాలజీ ఇంగ్లీష్లోనే చూడాలి. ఇంగ్లీష్లోనే అడుగుతున్నాడు కాబట్టి వర్డ్స్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో మ్యాక్సిమం ట్రై చేయండి. మరి ఇక్కడ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అని అంటారమ్మా. ఇండ్యూస్డ్ లేదా ఇంత వర్డ్ అవసరం లేదంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. హ్యూమన్ ఇండ్యూస్డ్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఓకేనా. సహజ విపత్తులు, మానవకారక విపత్తులు అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయండి అంటే సహజ విపత్తులు అంటే ఏమిటి, ఎగ్జాంపుల్స్. మానవకారక విపత్తులు అంటే ఏమిటి, ఎగ్జాంపుల్స్. సో తర్వాత వేరే క్లాసిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి సహజ విపత్తుల విషయాల్లోకి వెళ్ళినట్టయితే అమ్మ చూడండి, ఇక్కడ సహజంగా సంభవించి, దీని నిర్వచనం మనం ఏ విధంగా తీసుకుందాం అంటే, నిర్వచనం అంటే పెద్దగా దీన్ని ఒక 2-3 లైన్లలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బుక్స్లో ఉంటుంది కానీ ఆ 203 లైన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఆ మీనింగ్ మనం అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అర్థమైపోద్ది. అక్కడ సహజ విపత్తులు అంటే సహజంగా సంభవిస్తాయి, సింపుల్. అంటే కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఏదైనా ఒక ప్రాంతంలో, ఎనీ వన్ ఆఫ్ ద ఏరియా, ఏదైనా ఒక ప్రాంతంలో కానీ ఒక సమాజంలో కానీ సహజంగా సంభవించి లేదా సహజంగా ఏర్పడి వాటి వల్ల ఒక సమాజం లేదా ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోవడాన్ని సహజ విపత్తులు అంటారు. ఇలా ఉంటుందమ్మా. ఎట్లా అయినా అంతే, తిరిగి చెప్పినా అంతే, డైరెక్ట్ చెప్పినా అంతే. అందుకే జస్ట్ నిర్వచనంలా చెప్తున్నాం కానీ సేమ్. ఏదైనా ఒక ప్రాంతంలో కానీ సమాజంలో కానీ సహజంగా సంభవించి తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోయే సంఘటన సహజ విపత్తులు. అర్థమైందా? ఇక్కడ సింపుల్గా నేను రాస్తున్నాను చూడండి. ఏదైనా ఒక ప్రాంతంలో అని గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ ఆఫ్ ద ఏరియా, ఏదైనా ఒక ప్రాంతం కానీ సమాజం కానీ, సమాజం అంటే మానవ సమూహం, ఇక్కడ సమాజములో కానీ సహజ సంఘటన వల్ల, ఓకే, సమాజంలో కానీ సహజంగా కానీ సహజ సంఘటనల వల్ల సహజంగా సంభవించి తీవ్రంగా నష్టపరిచే లేదా ఆ సమాజం నష్టపరిచే ఘటన లేదా సంఘటనను సో ఈ సహజ విపత్తులు లేదా న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటారు. ఇక్కడ హ్యూమన్ పార్టిసిపేషన్ అనేది ఉండదు, ఓన్లీ సహజంగానే. అది ఆకస్మికంగా కావచ్చు, నిదానంగా కావచ్చు, ఏ విధంగా కావచ్చు. ఏదైనా ఒక ప్రాంతం సహజ విపత్తుల వల్ల ప్రభావితమయ్యి ఆ ప్రాంతం తిరిగి కోలుకోలేని విధంగా నష్టం పోవడం. ఇక్కడ ఆ వర్డ్ గమనించండి. ఏ ప్రాంతమైనా తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోతే విపత్తు. నెవర్ రిటర్న్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఇట్స్ సొసైటీ.
అంటే వేరే ఇతర సంస్థల సహాయంతో వాళ్ళు కోలుకుంటారు, కానీ వాళ్ళంతలో వాళ్ళు ఆ సమాజం తమంతలో తాము తిరిగి కోలుకోదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1945 మనకి జపాన్లో హిరోషిమా తర్వాత నాగసాకి ప్రాంతాల మీద వేసిన బాంబు దాడి వల్ల ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా కోలుకోలేని విధంగానే ఉంది. అట్లా ఉంటుందమ్మా. 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతం కొన్ని సమస్యల వల్ల అంటే సఫర్ అవుతూనే ఉంది. ఓకే, ఇలా అంటే ఆ విపత్తు వల్ల ఎక్కువ కాలం పాటు నష్టపోయేది అన్నట్టు. అట్లా తీవ్రంగా కోలుకోలేని విధంగా లేదా తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోయే సంఘటన అని చెప్తున్నాను. సహజంగా సంభవించడం, ఆ ప్రాంతం కానీ సమాజం కానీ తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోయే సంఘటన మొత్తం సహజ విపత్తు కింద గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సహజ విపత్తు కింద గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి దీనికి సహజ విపత్తులకి ఉదాహరణ ఏంటి అని చూడండి. ఒకటి సహజ విపత్తులకి ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనము ఉదాహరణ గుర్తుపెట్టుకొని తర్వాత వీటికి సంబంధించి వేరే క్లియర్గా చెప్తాను. ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ మనం వరదలు కానీ, ఓకేనా, భూకంపాలు కానీ, తుఫానులు, భూపాతాలు అంటే ల్యాండ్ స్లైడ్స్ లేదా కొండ చర్యలు విరిగిపడడం అని అంటారమ్మా. సో ఇలా ఇవన్నీ సహజంగానే సంభవిస్తాయి. తర్వాత కరువు, హిమపాతం, హిమాలయ పర్వతాల లాంటి ప్రాంతాల్లో సంభవించే హిమపాతం. సో ఇలాంటివన్నీ సహజ విపత్తులకి ఉదాహరణ. సో ఇవి సంభవించడం వల్ల ఒక పర్టికులర్ ప్రాంతం లేదా బాధిత సమాజం అనేది తీవ్రంగా నష్టపోయి తిరిగి కోలుకోలేని విధంగా సో ఈ సమాజం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా సహజ విపత్తులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టు అంటే ఇంకా ఇక్కడ వస్తాయమ్మా, ఇవే అనుకోదు ఎట్సెట్రా, ఇంకా విపత్తులు వస్తాయి ఇక్కడ. అదేవిధంగా మానవకారక విపత్తులు లేదా హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ తీసుకున్నట్టయితే ఒక్కసారి గమనించండి. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ సేమ్, అది దానికి దీనికి సేమ్, ఒక్క వర్డ్ చేంజ్ చేయాలి. ఏంటిదంటే సో ఇక్కడ మానవకారక చర్యల వల్ల అంటే మానవకారక చర్యలు అంటే కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉంటవి, కొన్ని నిర్లక్ష్యంగా ఉంటవి, కొన్ని ప్రమాదభరితంగా ఉంటాయి, అంటే అనుకోకుండా ఇలా ఉంటాయి. కాబట్టి మానవకారక చర్యల వల్ల సంభవించి ఒక సమాజం తీవ్రంగా నష్టపోయే ఘటన ఇదంతే. ఇది ఒకటే. కేవలం సహజ విపత్తుల స్థానంలో మానవకారక విపత్తులు మెన్షన్ చేస్తే సరిపోద్ది అంతే. ఏదైనా ఒక ప్రాంతం మానవకారక చర్యల వల్ల తీవ్రంగా నష్టపోయే ఘటన లేదా సంఘటనను మానవకారక విపత్తులు అంటారు. అది మన వల్ల కావచ్చు లేదా సహజంగా కావచ్చు, మొత్తం మీద నష్టమైతే జరుగుతుందమ్మ ఇక్కడ. కాకపోతే రెండింటిని మనం ఎందుకు రెండు రకాలు చెప్తున్నాం అంటే కొన్ని సహజంగా సంభవిస్తున్నది సహజ, కొన్ని మానవకారక చర్యల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి అంటే ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, పర్యావరణ నష్టం కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం కావచ్చు. ఇలాంటి సంఘటనల వల్ల మనము అంటే ఆ తిరిగి కోలుకోలేని విధంగా సమాజం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మానవకారక విపత్తు అంటారు. ఓకేనా? మానవకారక విపత్తుల వల్ల ఉపద్రవం లేదా సంఘటన సంభవించి సమాజం తిరిగి కోలుకోలేని విధంగా జరిగే సంఘటన మొత్తం మానవకారక విపత్తులు. మరి ఏంటి ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్టయితే మానవకారక విపత్తులకి ఉదాహరణ మనం చూద్దాం. ఏంటి అంటే చూడండి అమ్మ, ఇక్కడ బాంబు దాడులు ఫస్ట్. అంటే ఇక్కడ మన ఇండియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువగా జరిగిన బాంబు దాడులు, రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులు పర్యాటకుల మీద జరిపిన దాడి, ఇవన్నీ ఇవే. ఓకేనా? బాంబు దాడులు లేదా అమ్మ ఇక్కడ రసాయన సంఘటనలు అంటే రసాయన వాయువులు విడుదలవ్వడం వల్ల వచ్చే పరిస్థితులు ఏవైతే ఉంటాయో రసాయన వాయువులు విడుదలవ్వడం లేదా లీక్ అవ్వడం అని కూడా అనొచ్చు. ఇక్కడ లీక్ అవ్వడం. ఓకేనా? అండ్ పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు కూడా మానవకారక ఘటన, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే
మరి ఇక్కడ మరొకటి అగ్ని ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలు. ఇవన్నీ మానవ కారక చర్యల వల్లనే జరుగుతుంటాయి. ఓకే, రోడ్డు ప్రమాదాలు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీవ సంబంధ విపత్తులు కూడా మానవ కారక విపత్తుల్లోనే ఉంటాయి ఇక్కడ. కాకపోతే పేరు వేరు ఇక్కడ. జీవ సంబంధం అంటే ఎట్లా, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా వైరల్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు, ఫంగల్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ జీవ సంబంధ విపత్తుల కింద వస్తాయి. అది మానవ కారక చర్యల వల్ల విజృంభిస్తాయి. వాటిని మానవుడేం క్రియేట్ చేయడు, కానీ మానవ కారక చర్యలు ఇవి విపత్తులు విస్తరించడానికి కారణమవుతుంటాయి. అట్లా మానవ కారక చర్యల్లో చెప్తుంటారు. డౌట్ వస్తుంది ఇక్కడ, సార్ వైరస్ను బ్యాక్టీరియాను మనం ఏమైనా తయారు చేస్తామా అంటే, న్యాచురల్గానే మనం సమాజంలో ఉండొచ్చు కదా బ్యాక్టీరియా అంటే, వాటిని మనం వ్యాప్తి చెందిస్తున్నాం. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధిగ్రస్తుడు లేదా ఒక పేషెంట్ మలేరియానో లేదా ఇంకా క్షయానో ఉన్న పేషెంట్ ద్వారా చూడండి, వ్యాధికారక క్రిములు మైక్రోజమ్స్ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఇతర వ్యక్తుల్లోకి, ఆ వ్యక్తుల నుండి ఇతర వ్యక్తుల్లోకి ఇలా విస్తరిస్తూ ఉంటుంది. కోవిడ్-19 మనం చూసాం ప్రత్యక్షంగా. అట్లా జీవ సంబంధ విపత్తులు ఇలాంటివన్నీ, ఇలాంటి మొదలైన సంఘటనలు అన్నీ మానవ కారక విపత్తుల్లోకి వస్తాయి. అర్థం చేసుకోండి. సో కాబట్టి అక్కడ పేరు ఎగ్జాంపుల్ అంతే. సో ఇది మానవ కారక విపత్తులు అన్నప్పుడు ఫస్ట్ మనం ఉదాహరణ ఎగ్జాంపుల్స్ మనం అడుగుతాడు ఇక్కడ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఎక్కడ జరిగినా కానీ మానవ కారక విపత్తులు, ఎందుకంటే గతంలో 2016 గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ నుండి ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఏరియా నుండి ఏ విధంగా అడుగుతానని చెప్పడానికి నేను తీసుకున్నాను. 2016 గ్రూప్ 2లో యాజ్ ఇట్ ఈస్గా అడిగాడు. ఏంటిది, భోపాల్ దుర్ఘటన ఇదే విధంగా అడిగాడమ్మా. సో ఇక్కడ భోపాల్ దుర్ఘటన ఏ రకమైన విపత్తు అని సో వెరీ సింపుల్గా అడిగాడు ఇక్కడ. అంటే దీన్ని ఎన్ని రకాలుగా ఏ విధంగా అడుగుతో చూడండి ఇక్కడ. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎగ్జాంపుల్ ఆఫ్ అని ఇచ్చేసి సహజ విపత్తు, మానవ కారక విపత్తు నిర్దిష్టంగా చెప్పలేము. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సింపుల్గా ఏంటంటే యాక్చువల్గా మానవ కారక విపత్తు. ఎలా అంటే మానవ కారక చర్యల వల్ల ఆ వాయువు నిల్వ చేయడంలో భాగంగా కావచ్చు, రవాణా చేయడంలో భాగంగా కావచ్చు. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ లీక్ అయిపోయింది. అంటే ప్రజలకి నష్టం జరిగింది. ఇక్కడ ప్రాణ నష్టం ప్రధానంగా జరిగింది, పర్యావరణ నష్టం. ఎందుకంటే పర్యావరణంలోకి వెళ్ళిపోయింది, గాలిలో కలిసిపోయింది, కాబట్టి పర్యావరణ నష్టం కూడా జరిగింది అక్కడ. ఓకే, అదే క్వశ్చన్ అంటే నేను ఇప్పుడు ఏదైతే పర్యావరణం అన్నానో దాన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే, క్రింది వాటిల్లో ఏ రకమైన విపత్తు వల్ల పర్యావరణం ఈ విధంగా పర్యావరణం విధ్వంసానికి గురి కావచ్చు అన్నాడు. అంటే మేబీ అని అక్కడ మెన్షన్ చేశాడు. విధ్వంసానికి గురి కావచ్చు అని మనల్ని అడిగాడు ఇక్కడ. కింది వాటిలో ఏ రకమైన విపత్తుల వల్ల పర్యావరణం విధ్వంసానికి గురవచ్చు అంటే పర్యావరణానికి క్షీణత లేదా పర్యావరణానికి ఏమనకుండా ఏ రకమైన విపత్తు వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది అని అన్నాడు. అని ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ప్రధానంగా భూకంపాలు. మళ్ళీ సేమ్ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఓకేనా. నెక్స్ట్ దాంట్లో చూడండి, ఎందుకంటే క్వశ్చన్సే ఇంపార్టెంట్ ఇక్కడ. కంపల్సరీ క్వశ్చన్ లేకుండా మనం టాపిక్ డిస్కస్ చేద్దాం. క్రింది వాటిలో ఏ రకమైన విపత్తుల వల్ల పర్యావరణం పర్యావరణం విధ్వంసానికి గురి కావచ్చు లేదా గురవుతుంది అని అన్నాడు. విధ్వంసం డ్యామేజ్, ఇక్కడ విధ్వంసం అవుతుంది లేదా విధ్వంసానికి గురి కావచ్చు అని ఈ విధంగా అడిగి కొంచెం చేంజ్ చేశాను నేను. సెంటెన్స్ పెద్దగా ఉంది, ఇంకా ఇదే ఇంటెన్షన్, ఇక్కడ మీనింగ్ అని ఇచ్చేసి ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే అమ్మ ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే భూకంపాలు, ఎర్త్క్వేక్స్ ఇచ్చాడు. అన్ని రిలేటెడ్గానే ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో భూకంపాలు కూడా కరెక్ట్ కావచ్చు కదా అన్నట్టే ఇచ్చాడు. రెండవది సునామీ అని ఇచ్చాడు. ఓకేనమ్మా. మూడవది అగ్నిపర్వత విస్ఫోటనం అన్నాడు. అగ్నిపర్వత విస్ఫోటనం, వాల్కనిక్ యాక్టివిటీస్, వాల్కనిక్ ఎరప్షన్, విస్ఫోటనం. నాలుగవది కృత్రిమ రసాయనాలు లేదా కృత్రిమ రసాయనాలు.
ఓకే, రసాయన వాయువులమ్మ, వాయువులు వాతావరణంలోకి లీక్ అవ్వడం, విడుదల అవ్వడం. సో ఇలా 4 రకాలుగా ఇచ్చాడు. కింది వాటిలో ఏ రకమైన విపత్తులు అంటే ఏం కాదు, విపత్తు వల్ల అని ఇచ్చాడు. సో కాబట్టి దీంట్లో ప్రధానంగా సాధారణ మన కృత్రిమ రసాయన అంటే రసాయన వాయువులు వాతావరణంలోకి విడుదల అవ్వడం వల్ల కొంత పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, అవునా కాదా? ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. రెండోది అగ్నిపర్వత విస్ఫోటనం కూడా కరెక్టే, ఎందుకంటే అగ్నిపర్వతం లావా విడుదలైనప్పుడు కొంత బూడిద కూడా వాతావరణంలోకి వెళ్తుంది, అది కూడా కాలుష్యానికి కారణమవుతుంది కొంతవరకు. సో అది కూడా సరే. సునామీ వల్ల ఏమవుతుంది, భూకంపాల వల్ల ఏమవుతుంది అంటే పర్టికులర్ ఏరియాలో ఏదైనా అటామిక్ పవర్ స్టేషన్ ఉంటే, ఇంకేదైనా ఉంటే, సో దానివల్ల కూడా ఏమవుతుందంటే రేడియేషన్ కావచ్చు. ఇలా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ తక్షణమైన వెరీ ఇన్స్టాంటియస్ డ్యామేజ్ మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దానిలో మరి ఏది అన్ని సిమిలర్గా, దీంట్లో 2 అయితే మరీ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. కాబట్టి రసాయన వాయువుల వల్ల అయితే తొందరగా పర్యావరణం డ్యామేజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకోండి. ఇది కొంతవరకు తర్వాత, ఇవి ఇలా అడగడం జరిగింది. భోపాల్ గ్యాస్ కూడా రసాయన వాయువు సంఘటన కాబట్టి సో ఇలా కూడా అడుగుతాడు అని చెప్తున్నా నేను. ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా చిన్న సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఏరియాను మనం సెల్ఫ్ క్వశ్చన్ చేస్తూ టాపిక్ ప్రిపేర్ అవుతే ఈజీగా మనకు అర్థమవుతుంది. లేదా ఇక్కడ టర్మ్స్ మనకి ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే ఇంకా టర్మ్స్లోకి మనం ఆ భావనలోకి వెళ్ళలే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అది తీసుకున్నట్టయితే ఇలా మనం చెప్పుకోవాలి. కాబట్టి మానవకారక విపత్తులు ఉదాహరణలు, వాటి వల్ల జరిగే పర్యవసనాల మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్, విపత్తులు వేగాన్ని బట్టి విపత్తులు 2 రకాలు. వేగాన్ని బట్టి విపత్తులు 2 రకాలు అని గుర్తుపెట్టుకోండి. 2 types డిజాస్టర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పీడ్. అంటే వేగం ఆధారంగా కొన్ని విపత్తులేమో చాలా వేగంగా విస్తరిస్తూ ఉంటాయి, కొన్ని విపత్తులేమో చాలా స్లోగా నెమ్మదిగా విస్తరిస్తూ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఫస్ట్ వేగంగా సంభవించే విపత్తులు అని చెప్తున్నా. వేగంగా సంభవించే విపత్తులు, దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ర్యాపిడ్ అన్సెట్ డిజాస్టర్స్ అంటారమ్మ. ఇట్లా తీసుకోండి, ర్యాపిడ్ అన్సెట్ డిజాస్టర్స్. వేగంగా వస్తుంటాయి. సెకండ్ వన్ తీసుకున్నట్టయితే నెమ్మదిగా సంభవించే విపత్తు. నెమ్మదిగా సంభవించే విపత్తులు అని గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ రకం అంటే ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ముందు చెప్పిన మీకు ఈజీగా ఐడియా ఉంటుందమ్మా, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇవి కొంచెం మనం ఆలోచించాలి. స్లో అన్సెట్ డిజాస్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 రకాలు. దేన్ని బట్టి? స్పీడ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పీడ్. వేగం ఆధారంగా విపత్తులు 2 రకాలు అని తీసుకొని, సో మరి ఎలా అనేది ఎగ్జాంపుల్స్ అండ్ వాటి వల్ల మనం పర్యవసనాలు తీసుకోవాలి. వేగంగా సంభవించే విపత్తులు అంటే ఏదైనా ఒక రకమైన విపత్తు అంటే అది ఇక్కడ మనం మానవకారక సహజ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాలండి. దేన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ అది సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి వేగంగా విస్తరించే విపత్తులు లేదా వేగంగా నష్టం చేసే విపత్తులు ఏవైతే ఉంటాయో అవి ఆద్యంగా ఈ కేటగిరీలోకి వస్తాయి. మీరేం తీసుకోండి అంటే సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ ఏర్పడి వేగంగా ఒక ప్రాంతాన్ని కానీ సమాజాన్ని కానీ నష్టపరిచే విపత్తులు. అర్థమైందా? సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి వేగంగా ఒక ప్రాంతాన్ని కానీ సమాజాన్ని కానీ నష్టపరిచే విపత్తులన్నీ వేగంగా సంభవించే విపత్తులు. సార్ ఇదంతా ఈ నిర్వచనం చాలా పెద్దగా ఉంది, ఇది కథ వద్దు అంటే సింపుల్గా ఏం రాయండి, ఓకే వేగంగా సంభవించే విపత్తులకి ఉదాహరణ రాయండి అంతే. ఇక ఆల్రెడీ మీకు సగం మీనింగ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, అందుకే నేను చెప్తున్నాను వేగంగా వస్తే కూడా వేగంగా, నెమ్మదిగా వస్తే కూడా నెమ్మదిగా. మరి ఏమొస్తాయి వేగంగా అని చూడాలి అన్నప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే దీనికి ఫస్ట్ దీనికి ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాను. ఫస్ట్ దానికి
ఏంటి ఎక్స్పెక్ట్ చేయండి, వేగంగా వచ్చేటివి తీసుకున్నట్టయితే భూకంపాలు ఎర్త్క్వేక్స్ వస్తాయి, అంతేనా? కొన్ని సెకండ్లోనే నష్టం జరుగుతుంది. రెండోది చెప్పండి సునామీ. భూకంపానికి ఒక ట్విన్ బ్రదర్ ట్విన్ సిస్టర్దో లాంటిది కాబట్టి సునామీ రాసిన రాకుండా సునామీ గుర్తుపెట్టుకోవాలి మనం. భూకంపాలు, సునామీ, తుఫాన్లు, ఓకేనా? తుఫాన్లు వేగంగా కొన్ని రోజుల్లోనే వస్తాయి కదండి తుఫాన్లు. వరదలు ఇక కొన్ని గంటల్లోనే. ఇప్పుడు ఏమంటాడు, హైదరాబాద్లో వచ్చే కొన్ని గంటల్లో భారీ వర్షం అంటాడు, దానివల్ల విపరీతం వరదలు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే సార్ ట్రాఫిక్ జామ్ మళ్ళీ విపత్తు కింద అంటారా అన్నది. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వరదల వల్ల కొట్టుకుపోతుంటారు కదా, 2013 ఉత్తరాఖండ్ వరదలు వెరీ ట్రాజడీ. సో అట్లా ఆ విధంగా ఫ్లడ్స్. ఓకే, ఇవేనా సార్? ఇంకేమైనా ఉన్నాయంటే ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. భూపాతాలు కూడా అంతే. కొండ చర్యలు విరిగిపోయడం, అగ్నిపర్వత విస్ఫోటనం. సార్ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటే నష్టం జరుగుతుంది. లావా చాలా వేగంగా వచ్చినప్పుడు, ఓకేనా, దాని యొక్క ఉష్ణోగ్రతను తట్టుకోక చాలామంది కొన్ని సందర్భాల్లో చనిపోయినట్టు ఉన్నాయి, ఓకేనా? అగ్నిపర్వత విస్ఫోటనం. ఆనకట్టలు తెగిపోవడం అంతే అంటారా? ఆనకట్టలు తెగిపోవడం కూడా అదే, ఓకే. కానీ తెగిపోయిన సందర్భాలు ఏమీ లేవు. సో మళ్ళీ మీరు చరిత్రలో ఇవి వెతకద్దు. లాస్ట్ ఇయరే ఆనకట్ట, కడెం ఆనకట్ట తెగిపోయినంత పనిచేసింది కానీ తెగిపోలేదు లక్కీగా. సో ఇలాంటివన్నీ. కానీ ఇక్కడ సరే, ఇక్కడ నెమ్మదిగా సంభవించే విపత్తులు తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ నేను ఇది రాస్తున్నాను, నెమ్మదిగా, అంతే. ఇక్కడ మొత్తం ఆయన నెమ్మదిగా సంభవించే విపత్తు అన్నప్పుడు ఏం విపత్తు నెమ్మదిగా వస్తాయి అంటే, ఒకటి కరువు, డ్రాట్. ఒకటే సంవత్సరం వర్షపాతం తగ్గుదల ఉంటే ఆ సంవత్సరమే కరువు స్టార్ట్ అవ్వదు, దాని ఎఫెక్ట్ నెమ్మదిగా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఇన్ కేసు దురదృష్టవశాత్తు నెక్స్ట్ ఇయర్ కూడా వర్షపాతం తగ్గింది అనుకోండి, అది కరువు కింద పడ్డట్టే అక్కడ. అంటే వర్షపాతంలో తగ్గుదల కరువు. ఆ కరువు అనేది నిదానంగా నెమ్మదిగా వచ్చే విపత్తుకి ఉదాహరణ కరువు అమ్మ. కరువు, ఓన్లీ కరువు, ఇది గుర్తుపెట్టుకోండి. సో కరువు, డ్రాట్, ఓకేనా? డ్రాట్. ఇంకేదైనా ఉంటే మీరు కూడా అనాలిసిస్ చేయండి ఒకసారి. కరువు కాకుండా నెమ్మదిగా సంభవించే విపత్తులకు ఉదాహరణ నేను రాస్తాను, ఇంకోటి కూడా నేనే రాస్తాను, ఇంకొకటి మీరు ఆలోచించండి. పర్యావరణ క్షీణత. పర్యావరణ క్షీణత, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వడం, ఓకేనా? అది వాయు కాలుష్యం వల్ల కావచ్చు, ఏదైతేనేమో అటవీ నిర్మూలన వల్ల కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, పర్యావరణం క్షీణించిపోవడం, ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇది మూడోది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా నెమ్మదిగా సంభవించే విపత్తులకి? ఓకే, ఇక్కడ కొన్ని వ్యాధులు కూడా ఇంతేనమ్మా. వ్యాధులు కొన్ని సంవత్సరాల పాటు వస్తూనే ఉంటాయి వ్యాధులు, ఓకేనా? అది మొక్కల మీద కావచ్చు, జంతువుల మీద కావచ్చు, అంటే మనుషుల్లో కావచ్చు. ఇలాంటివన్నీ స్లో ఆన్సెట్ డిజాస్టర్స్. స్లో ఆన్సెట్, నెమ్మదిగా సంభవించే విపత్తులు అంటే నెమ్మదిగా సంభవించి సమాజాన్ని లేదా ఒక ప్రాంతాన్ని లేదా ఒక దేశాన్ని నష్టం చేయడం, అంతే ఇక్కడ. కానీ ఈ రెండిట్లో కామన్ థింగ్ ఏముంటుంది? ఒకటి కామన్ పాయింట్, ఒకటి రెండింటికి కామన్ పాయింట్ సేమ్ థింగ్ ఏంటంటే రెండు రకాల విపత్తులు రెండు రకాలుగా వస్తాయి. ఇప్పుడు కరువు ఏమో నెమ్మదిగా వస్తే, భూకంపం ఏమో మనకి వేగంగా వస్తుంది, కొన్ని సెకండ్లలో వస్తుంది. ఇది కొన్ని సంవత్సరాల్లో వస్తుంటాయి. ఎలా వచ్చినా కానీ నష్టం సేమ్ ఉంటుంది. అంటే వేగంగా సంభవించిన, నెమ్మదిగా సంభవించిన వాటి ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని చెప్తున్నా నేను. అర్థమైందండి? సో భూకంపం సంభవించినా కానీ, సునామీ సంభవించినా కానీ, అలా వేగంగా ఇలా నిదానంగా ఎలా వచ్చినా కానీ ఆ పర్టికులర్ విపత్తుల వల్ల ఇక్కడ ప్రజలు లేదా సమాజం దీర్ఘకాలం పాటు ప్రభావితం అవుతూ ఉంటారు. 1945 హిరోషిమా నాగసాకి ఘటనలు, 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఓకే, ఇలాంటివే తీసుకోవచ్చు ఉదాహరణ. బాంబు దాడులు కానీ, రసాయన వాయువులు విడుదలవ్వడం కానీ, ఓకేనా, లేదా 2001 భుజ్ భూకంపం కానీ, ఇలాంటి సంఘటనల వల్ల ఆ ప్రభావిత ప్రాంతం అంటే ఆ ఎఫెక్టెడ్ ఏరియా, ఆ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ ఎఫెక్టెడ్ ఫర్ లాంగ్ టైం, ఎక్కువ కాలం పాటు ప్రభావితం అవుతారు. నేను చెప్పింది అర్థమైందా? ప్రభావితం అవుతామంటే నష్టపోవడం. ఇక్కడ ఇప్పుడు వాయువులు వాతావరణంలో విడుదల మన శరీరంలోకి వచ్చాయి అనుకోండి,
అది కొంతవరకు నెక్స్ట్ జనరేషన్ కూడా విస్తరిస్తూనే ఉంటాయి. ఆ రేడియేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అర్థమైందా? ఇలా సో నిదానంగా సంభవించే విపత్తులకు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బాంబు దాడులేమో ఆకస్మిక, అంటే ఇంతమంది దానిలో వస్తాయి, దీంట్లో ఇవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా విపత్తుల్ని మనం ఏంటంటే 2 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏర్పడే విధానాన్ని బట్టి అండ్ నెక్స్ట్ వేగాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు సరే అన్ని రకాల విపత్తులు అన్నప్పుడు సాధారణంగా ఇక్కడ ఏం చేయండి అంటే ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూడాలి. విపత్తుల పేర్లు అవి ఏంటి అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి విపత్తులు అన్నప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, తర్వాత అవి ఏంటి అనేది మళ్ళీ సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రకాల విపత్తులు వస్తాయి అంటే ప్రధానంగా భూకంపాలు, సునామీ, కరువు, బాంబు దాడులు, 2 రకాలుగా మనం తీసుకోవాల్సింది. బాంబు దాడులు, వరదలు, మళ్ళీ చెప్తున్నాయి అందుకోసం. నెక్స్ట్ తీసుకున్నట్టయితే భూపాతాలు, కొండ చర్యలు విరిగిపోవడం, అండ్ వైరస్ లేదా వ్యాధుల విస్తరించిపోవడం, వ్యాప్తి చెందడం, వ్యాధుల వ్యాప్తి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే వడగాలులు లేదా వేడిగాలు అందాం, తెలంగాణ టర్మ్ కరెక్ట్ కాదు కాబట్టి వేడిగాలులు, శీతల గాలులు. ఇవి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక అంశం చెప్తానమ్మా. శీతల గాలులు, నెక్స్ట్ హిమపాతం. ఓకేనా? సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎలా అంటే విపత్తులు సాధారణంగా భౌతిక లక్షణాలను బట్టి ఓకేనా? జేసీ పంత్ కమిటీ, మళ్ళీ జేసీ పంత్ని తీసుకొచ్చాను మన క్లాస్లోకి. జేసీ పంత్ కమిటీ 1999లో 5 వర్గాలుగా చేసిందండి. డివైడ్ ఇంటూ 5 టైప్స్. ఓకేనా? 31 రకాల విపత్తును 5 రకాలుగా డివైడ్ చేసింది. ఏ కమిటీ? జేసీ పంత్ కమిటీ. 31 రకాల విపత్తులు ఉన్నవి అని చెప్పింది ఈయన కమిటీ. సహజంగా అయితే నార్మల్గా 20 రకాలు అంటారు, కానీ ఈ కమిటీ 31 రకాల విపత్తులు అన్నారు. ఆ 31 రకాల విపత్తులు ఎన్ని రకాలుగా విభజించింది? 5 రకాలుగా, 5 వర్గాలుగా డివైడ్ చేసింది. ఓకే, యాజ్ పర్ జేసీ పంత్ కమిటీ నేను చెప్తున్నాను. ఇండియాలో తీసుకున్నప్పుడు మరి ఎలా చేసిందంటే ఒక పేరు చూడండి, నీరు అంటే వాటర్ మరియు వాతావరణ విపత్తులు అన్నది. అర్థమైందా అండి? దీని ఇంగ్లీష్ ఏమందాం? హైడ్రలాజికల్. నీరు అంటే హైడ్రలాజికల్, వాతావరణం అంటే మెటీరియలాజికల్. హైడ్రలాజికల్ అండ్ మెటీరియలాజికల్ డిజాస్టర్స్ అని చెప్పింది. అర్థమైందా? హైడ్రలాజికల్ అండ్ మెటీరియలాజికల్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే ఓకేనా? సెకండ్ వన్ భూ సంబంధ విపత్తులు, అంటే వర్డ్ ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు, లేదా మనం భౌగోళిక విపత్తులు అన్నా అనొచ్చమ్మా. ఇలా మీరు ఎలా కన్వీనియంట్ ఆ విధంగా తీసుకోండి. ఇంగ్లీష్ ఏమంటారంటే జియోగ్రాఫికల్ డిజాస్టర్స్. ఓకేనా? అంటే భూమి సంబంధించి వచ్చే విపత్తులు. జియోలాజికల్ డిజాస్టర్, భౌగోళిక పరమైన విపత్తులు. మూడవది తీసుకున్నట్టయితే జీవ సంబంధ విపత్తులు. అర్థమైందా అండి? నాలుగవది మానవకారక విపత్తులు. 4వ రకం అండి. 5వ రకం ఏంటంటే ఓకేనా, ప్రమాదాలు. ఇవి ఇలా చెప్పింది. ఓకేనా? హైడ్రలాజికల్ అండ్ మెటీరియలాజికల్ డిజాస్టర్స్, జియోలాజికల్ డిజాస్టర్స్ ఆర్ జియోగ్రఫికల్ డిజాస్టర్స్. నెక్స్ట్ బయోడిజాస్టర్స్, అంటే బయోడిజాస్టర్స్ మనం తీసుకున్నట్టయితే ఓకే జీవ సంబంధ వ్యాధులు, ఇవన్నీ వ్యాధులు గుర్తుపెట్టుకోండి. బయాలజికల్ డిజాస్టర్స్ అని కూడా అంటారు. మానవకారక విపత్తులు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అండ్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు. ఇలా 5 రకాలుగా చెప్పారు ఎవరు? జేసీ పంత్. ఇప్పుడు చూడండి అమ్మ, ఓకేనా,
ఎలా సార్ అంటే మరి దీనికి ఉదాహరణలు కూడా ఇచ్చాడు ఆయన. ఏమని? నీరు మరియు వాతావరణ విపత్తులు ఇలా తీసుకున్నట్టయితే దీనికి ఏమేమి వస్తాయి దీని కింద? ఇదే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాతావరణ సంబంధ విపత్తులు అని తీసుకున్నప్పుడు దీంట్లో వచ్చేది నీరేంటిది? తుఫాన్లు. ఓకేనా, అర్థమైందండి. రెండవది వరదలు. మీది ఏ పేరు మీరు ముందు రాసినా నాకు అభ్యంతరం ఏమీ లేదు, మీ ఇష్టం. వరదలు. ఓకే. మూడవది ఇక్కడ కరువు. దీని కొంచెం కొన్ని పుస్తకాల్లో వేరే ఉంటుంది, చెప్తాను అది కూడా. నాలుగో అంశం భూపాతం. సారీ ఓకేనా, భూపాతం అనేది ఇక్కడ వేరే ఉంటుంది. సో ఇక్కడ తుఫాన్లు, వరదలు, కరువు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే వేడి గాలులు. అంటే దీనిలో రెండు చెప్తున్నాను, రెండు కంబైండ్. వేడి గాలు అంటే ఇక్కడ సాధారణంగా సరే చెప్తానులేండి, శీతల గాలు. ఇలా హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్. ఆరవది ఇక్కడ లైటనింగ్స్, పిడుగులు. పిడుగుపాటు కూడా విపత్తే, లైట్నింగ్స్ అంటారు, పిడుగులు. ఓకేనండి. సో ఇలా నెక్స్ట్ హిమపాతం. హిమపాతం విపరీతమైన మంచు కురియడం హిమపాతం. ఓకేనా. ఎనిమిదోది హిమానీ నదాలు కదలడం లేదా తరుగుదల. హిమానీ నదాల తరుగుదల. ఎప్పుడు తరుగుదల? ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హిమానీ నదాలు కలుగుతూ ఉంటాయి. ఇలా నీరు మరియు వాతావరణ సంబంధ విపత్తుల కింద ఇలా ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, లైట్నింగ్స్ అండ్ మనకి స్నోఫాల్ అండ్ హిమానీ నదాలు తరగడం అనేది మనం ఇట్లా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా, రైట్. ఇది ఇక నెక్స్ట్ రెండో దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మరి భౌగోళిక విపత్తులకు ఉదాహరణ ఏమొస్తుందండి అని భూమి సంబంధవి. భౌగోళిక అంటే భూమి సంబంధ విపత్తులు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ వన్ భూకంపాలు వస్తాయి. అర్థమైందండి, భూకంపాలు. సెకండ్ వన్ తీసుకున్నట్టయితే ఓకేనా సునామీ. మీరు డిక్లేర్ చేయండి సునామీ దీంట్లో వస్తుందా, నీటి సంబంధ విపత్తులో వస్తుందో మీరు డిక్లేర్. నేనైతే ఇక్కడ రాశాను, తర్వాత చెప్తాను. కానీ ఇంకో విషయం అయితే ఇక్కడ బ్రాకెట్లో గుర్తుపెట్టుకోండి. ఒక విషయం మీరు నోట్లో వేయండి. ఏం వేస్తారు నోట్లో అంటే? అర్థమైందా? నోట్ మీన్స్ నోట్లో వేయండి అని నేను కామెడీ అంటే జోగ్యాలు చెప్పాను. సునామీ ఏంటి కానీ నోట్లో వేసేది మీరు? సునామీని జేసీ పంత్ చెప్పలే 99లో. మరి సునామీ పేరు మర్చిపోయిందా? లేదా సునామీ అంటే విపత్తు కాదనుకున్న పదం మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కాబట్టి సరే దీన్ని పాపం పక్క పెడదామనుకున్నాడా ఏమనుకున్నాడా, కానీ సునామీ 2005లో సునామీని విపత్తుల జాబితాలో చేర్చారు అని చెప్తున్నా. అర్థమైందా? ఎప్పుడు మెన్షన్ చేశారు? 2005లో. సునామీ డిక్లేర్డ్ యాజ్ డిజాస్టర్స్ ఇన్ 2005 బట్ నాట్ డిక్లేర్డ్ జేసీ పంత్. అట్లా ఎందుకు 2005 పాపం? దానికి 2004లో మనల్ని ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసింది కాబట్టి ఇక్కడ హిందూ మహాసముద్ర తీర దేశాలు మొత్తం అట్లా 2005లో. సో జేసీ పంత్కు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ భౌగోళిక విపత్తు అంటున్నా నేను. సముద్రంలో భూకంపం వస్తే భూమి సంబంధ విపత్తి అని చెప్తున్నా నేను. మూడవది అగ్నిపర్వత విస్ఫోటనం, వాల్కనో ఎరప్షన్. అగ్నిపర్వత విస్ఫోటనం అర్థమైందా? వాల్కనిక్ ఎరప్షన్ అని చెప్తున్నా. ఫోర్త్ వన్ తీసుకుంటే భూపాతం, ల్యాండ్ స్లైడ్స్. భూపాతం కొండ చర్యలు విరిగిపోయడం అని తీసుకుంటున్నాను. ఓకేనా ఇలాంటివి భౌగోళిక సంబంధ విపత్తులు లేదా భూ సంబంధ విపత్తుల కింద వస్తుంది అని చెప్తున్నాను. అండర్స్టాండ్? రైట్. మరి ఇంకేముంది? ఇప్పుడు అయిపోయింది. మూడవది ఏమున్నది? ఓకే, మూడవది నేను మర్చిపోయాను, ఒకసారి ప్రీవియస్లోకి వెళ్ళి వస్తాను. ఓకేనా, ఇక్కడ ఏమిచ్చిండు? రైట్, జీవ సంబంధ విపత్తులు అన్నాడు. జీవ సంబంధ విపత్తులు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా. అన్ని రకాల వ్యాధులు. అన్ని రకాల వ్యాధులు అంటే సార్ మళ్ళీ మీరు ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చు. క్యాన్సర్ వస్తా అంటే క్యాన్సర్ రాదు ఇక్కడ. ఓన్లీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తిస్తాయి చూడండి. ప్రత్యక్ష పద్ధతి కానీ
ఓకేనా, పరోక్ష పద్ధతిలో కానీ ఏదో విధంగా వచ్చాడు. కాబట్టి వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు. ఎగ్జాంపుల్గా మనకు అత్యంత ఇష్టమైనది ఏంటిది? కోవిడ్-19 కాబట్టి ఫస్ట్ ఇదే రాస్తున్నాను నేను, కోవిడ్-19. ఓకేనా, తర్వాత మలేరియా. అర్థమైందా అండి? మలేరియా, పోలియో, మొన్న క్వశ్చన్ వచ్చింది ఒక ఎగ్జామ్లో. ఓకేనా, మలేరియా, పోలియో దేని ద్వారా వస్తుంది ఇచ్చాడు. కలరా, ఇలాంటివన్నీ మన ఇష్టం. ఓకే, ఒక్కరికి వచ్చిందంటే మీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కలరా కేసులు బాగున్నాయి, అందుకే ఎవరైనా ఆఫ్రికా పోయే వాళ్ళు పోవద్దు, ఇప్పుడే కలరా వస్తుంది. పైలేరియా. ఓకేనా, మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద బాగా శ్రద్ధ చూపుతున్నాయి, అంటే అన్నిటిలో. ఓకే, నాట్ ఓన్లీ దిస్. క్షయ, ఎందుకంటే ప్రపంచంలో టాప్ మనమే క్షయాలో, గుర్తుపెట్టుకోండి. సో క్షయాను ఎరాడికేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాధులన్నీ జీవ సంబంధ వ్యాధులు అంటారు, విపత్తులు. సారీ, నాట్ ఏ బయాలజికల్ డిజాస్టర్స్, నో. ఓకే, ఈ అన్నిటిని కలిపి ఏమంటారో తెలుసా? మీకు మంచి పేరు చెప్తాను, ఓకేనా? నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని, మీరే గుర్తుపెట్టుకోండి. ఓకే, జీవ సంబంధ విపత్తులు. సారీ, నేను వ్యాధులు రాశానా, మర్చిపోయాను. విపత్తులు, జీవ సంబంధ విపత్తులని నేను ఏమంటున్నానంటే, లేదా వ్యాధులను ఏమంటున్నానంటే, నేను కొత్త పేరు ఇస్తున్నా, మీరు నాతో అగ్రి చేస్తారో చూడండి. ఏమంటున్నా? పేదవాడి బాంబులు అంటున్నా నేను. అంటే బాంబులు ఉన్నవాడే తయారు చేస్తాడా, పేదవాడు తయారు చేయడా అని అర్థం ఇక్కడ. అంటే పేదవాడు ఎట్లా అంటే, ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, సరైన సమయంలో ట్రీట్మెంట్, అంటే ఆర్థిక పరమైన సమస్యల వల్ల ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వాకంగా, అంటే ఇతర వ్యక్తులకి ఆ వ్యాధి విస్తరించడానికి కారణమవుతుంటాడు, ఏం ఖర్చు లేకుండానే. అర్థమైందండి? అట్లా పేదవాడి బాంబులు అంటే సింపుల్, అంటే డైరెక్ట్గా మనం ఏం గుర్తుపెట్టుకొని ఎందుకు పేదవాడి బాంబులు అంటున్నామంటే, సో వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తాయి, వ్యాపిస్తాయి, కాబట్టి వీటిని పేదవాడి బాంబులు అంటారు. పూర్ మ్యాన్స్ బాంబ్. ఓకేనా, పూర్ మ్యాన్స్ బాంబ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో అట్లా ఇలా జీవ సంబంధ విపత్తులకు సంబంధించి ఈ విధంగా. సరిగ్గా ప్రమాదాలు అంటే ఏమిటి? ఇక పెద్దగా నేను రాయాల్సిన అవసరం ఏమీ లేదు, అది మీకు తెలుసు. ప్రమాదం, యాక్సిడెంట్స్, ఇవన్నీ రకాల అంటే ఏంటిదంటే, ఓకే, అగ్ని ప్రమాదాలు వస్తాయి, ఫైర్ యాక్సిడెంట్స్ వస్తాయి, తొక్కిసలాట వస్తుంది, ఓకేనా. తర్వాత ఏమొస్తుంది ఇక ప్రమాదాలు అన్నప్పుడు? ఓకే, సో రోడ్డు ప్రమాదాలు, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ 2 అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాట, ఇవి ఎవరు చెప్పారు? జేసీ పంత్ కమిటీ చెప్పారు. జనరల్గా మానవకారక విపత్తులు వస్తాయి, కానీ ఆయన చెప్పిన ఈ 5 రకాల వర్గీకరణలో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నా నేను. ఓకేనండి, అర్థమైంది కదా? ఇలా మీద ఇక్కడ దాకా ఏమీ రాదు. ఒకవేళ అడిగితే ఇక్కడే ఇబ్బంది పెడతాడు. ఎక్కడ ఇబ్బంది పెడతాడండి? ఇక్కడ ఇబ్బంది పెడతాడు. నీరు, వాతావరణ సంబంధం. ఇక్కడ ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఏమంటే కింది వాటిలో ఏది శీతోష్ణ స్థితి, అంటే క్లైమేట్, శీతోష్ణ స్థితి సంబంధమైన విపత్తు అంటాడు. అర్థమైందా? ఇలా శీతోష్ణ స్థితి సంబంధ విపత్తు అంటాడు. నేను వాతావరణం చెప్పాను కదా, వాళ్ళు కొంచెం ఇట్లా అడుగుతారు సార్, కంపల్సరీ. అంటే ఈ విధంగా కూడా అడగచ్చు అని అంటున్నాం. ఏమున్నది ఇక్కడ? శీతోష్ణ స్థితి అంటే ఏంది? ఒక ప్రాంతం యొక్క వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రతల యొక్క దీర్ఘకాల సగటును శీతోష్ణ స్థితి అంటారు. దీర్ఘకాలం, లాంగ్ టర్మ్ ప్యాటర్న్ తీసుకుంటారు, లాంగ్ టర్మ్ యావరేజ్ ప్యాటర్న్ తీసుకుంటారు. అంటే మినిమం 30 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల మధ్య జరిగిన నమోదైన వర్షపాతం కానీ, ఉష్ణోగ్రత కానీ, వీటిని తీసుకొని చెప్తే దాన్ని శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంట. మళ్ళీ అలా తీసుకున్నప్పుడు ఈ శీతోష్ణ స్థితిలో ఏమొస్తుందండి? కరువు వస్తుంది. ఇక్కడ వస్తుంది, అంతే కదండి, కరువు. సో ఇక్కడ ఈ గాలులు, తర్వాత హిమపాతం అని అప్పటికప్పుడు మారుతుంటాయి, పిడుగులు అనేటివి. అర్థమైందా? ఇలా క్లైమేటికల్ డిజాస్టర్స్ అన్నప్పుడు డ్రాట్ను మనం తీసుకోవచ్చు. హైడ్రలాజికల్ డిజాస్టర్స్ అన్నప్పుడు తుఫాను, వరదలు ఇలా వస్తాయి. మెటీరియలాజికల్ డిజాస్టర్స్ ఈ గాలులు, పిడుగులు ఇవన్నీ వస్తుంటాయి. అర్థమైందా? ఇలా కూడా అడగచ్చు అని చెప్తున్నాను. క్లైమాటిక్ బేస్డ్ డిజాస్టర్స్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అండి జేసీ పంత్ హై పవర్డ్ కమిటీ చెప్పిన విపత్తుల యొక్క జాబితా మన ఇండియాలో.
దీంట్లో 2005లో మాత్రం సునామీ వచ్చింది, అంతకంటే ముందు సునామీ లేదు. ఇలా మీరు ఒకటి ఉద్భవించిన విధానం, రెండోది వేగాన్ని బట్టి ఈ విధంగా తీసుకోవాలి. జేసీ పంత్ కమిటీ 5 రకాలుగా వర్గీకరించింది అని చెప్తున్నాను. అర్థమైందా? రైట్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక టాపిక్ ఉంది, ప్రాథమిక భావనలు ఉంది, దాని తర్వాత నెక్స్ట్ విపత్తుల్లోకి వెళ్దాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా చదవండి.